పర్యాటకులకు స్వర్గధామంగా మారిన ములుగు జిల్లా ఈ ఏడాది 1,44 మంది పర్యాటకుల సందర్శనతో సరికొత్త రికార్డు నమోదైంది. దట్టమైన అడవులు, పచ్చని తోరణం అలంకరించినట్లుగా చెట్లు, గలగలా పారే సెలయేళ్లు, వాకులు, వంకలు, కనువిందు చేసే జలపాతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు పర్యాటకుల మనసును దోచేస్తున్నాయి. అటు ఆధ్యాత్మిక ప్రాంతాలు, ప్రకృతి రమణీయతను పంచుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది ములుగు జిల్లా. ఇక టూరిస్టుల కోసం కొత్తగా ఐలాండ్స్ అందుబాటులోకి రానున్న ములుగు ప్రాంతంపై స్పెషల్ స్టోరీ. ఓరుగల్లు కాకతీయుల వైభవం కట్టడాలకు ప్రత్యేకం. అందమైన కొండలు, పచ్చని అడవులు, జాలువారి జలపాతాలు, మనసుని కట్టిపడేసే ప్రకృతి రమణీయత దృశ్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. టూరిస్టులకు హాలిడే స్పాట్గా పేరుగాంచింది ములుగు జిల్లా. దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తోంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు, మేడారం, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి గుడి, బొగత జలపాతం, తాడ్వాయి అడవుల సహజ సిద్ధ అందాలకు నిలయంగా పేరుగాంచిన ఈ ప్రాంతం 2024 ఏడాదిలో అత్యధిక టూరిస్టులు వచ్చిన ప్రాంతంగా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. వరంగల్ ఉమ్మడి జిల్లా టూరిజం హబ్గా మారింది. పర్యాటక రంగంలో తనదైన ముద్ర వేసుకుంటోంది. నిత్యం కాంక్రీట్ జంగల్లో బిజీ లైఫ్లో కాస్త టైం దొరికినా వాలిపోయేందుకు బెస్ట్ ప్లేస్గా నిలిచింది వరంగల్. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోంది. కాకతీయుల వైభవానికి, పరాక్రమానికి ఆనవాళ్లు 1000 స్తంభాల గుడిలో ఇప్పటికీ సాక్షాత్కారమవుతాయి. రుద్రేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో అప్పటి శిల్పుల కళా నైపుణ్యం గురించి ఆలయ గోపురాలపై ఉన్న ఆకృతులు చాటి చెబుతాయి. రాష్ట్రంలోని టూరిజం సర్క్యూట్గా ములుగు పతాక స్థాయిలో నిలుస్తోంది. సహజ సిద్ధమైన అటవీ అందాలకు కేరాఫ్. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం, రిజర్వ్డ్ ఫారెస్ట్ మధ్య గోదావరి ప్రవాహం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కాకతీయ కట్టడాలు, సహజ సిద్ధ అందాలు పోటీ పడుతున్నట్లుగా ఉండడంతో పర్యాటకులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతర మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ మహాజాతరకు గతేడాది 1,40,00,000కు పైగా భక్తులు, పర్యాటకులు వచ్చారు. జాతర ప్రధానంగా 4 రోజులు జరిగిన నెల రోజుల ముందు నుంచే పర్యాటకుల సందడి ప్రారంభమవుతుంది. జాతర తర్వాత కూడా లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. బొగత జలపాతం తెలంగాణ నయగారగా ప్రసిద్ధి. ఈ వాటర్ ఫాల్స్ చూసేందుకు జనం తరలి వస్తుంటారు. మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి గుడిని దర్శించుకుంటారు. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క మంత్రిగా ప్రత్యేక చొరవతో జిల్లాకు ఐలాండ్ అందుబాటులోకి రానుంది. ఫేమస్ టూరిస్ట్ ప్లేస్గా ఉన్న ఓరుగల్లులో బ్లాక్ బెర్రీ ఐలాండ్ కూడా పర్యాటకులను కనువిందు చేయనుంది. ములుగు జిల్లాను పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణ ప్రజానీకం గర్వించేలా ఓరుగల్లు పర్యాటక ప్రాంతంగా మారుతుందన్నారు. టూరిస్టులు ఎక్కువగా వరంగల్కు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు మంత్రి సీతక్క. రామప్ప టెంపుల్ ఒక హిస్టారికల్ ప్లేస్, ఒక హిస్టరీ ఉంది. ఇటు లక్నవరం అనేది మనం గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి డెవలప్ చేసుకున్నటువంటి రోప్వే ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో 3rd ఐలాండ్ మనం తీసుకురావడం జరిగింది. అది కూడా న్యాచురల్గా ఏ చెట్టు కొట్టకుండా ఆ ఐలాండ్లో ఏవైతే చెట్లున్నాయో వాటిని బేస్ చేసుకునే మంచెలు కానీ కుర్చీలు కానీ ఎటు పోయినా కూడా నీకు ఆ 3rd ఐలాండ్లో ఒక వాటరే కనబడుతుంది. అట్లా అద్భుతంగా చేసుకున్నాం. అటు వెళ్తే మనకి ఇటు దేవాదుల ప్రాజెక్టు కానీ, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు, గోదావరి దాటితే బొగతా వాటర్ ఫాల్స్, వీక్లీ వన్స్ ఇక్కడ రండి, బాగుంటుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు ప్రతి ఏటా విదేశాల నుంచి 1000 మందికి పైగా టూరిస్టులు వస్తుంటారు. అలాగే మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 8 నుంచి 10 లక్షల మంది వస్తుంటారని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. సాధారణ టైంలోనూ జిల్లాకు వస్తున్న రష్ను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ, టూరిజం డిపార్ట్మెంట్స్తో ప్రత్యేకంగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది రాష్ట్ర సర్కార్.